Welcome students and my dear parents. JEE 2026 ఎగ్జామినేషన్ అపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ అయినా సరే మనకి జనవరి సెషన్ అటెంప్ట్ సంబంధించి మ్యాక్సిమం మీకు 100+ డేస్ అయితే టైం ఉంది. 100 డేస్కి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది మీకు కంప్లీట్గా 100 డేస్ సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్ మీరు ఫాలో అవుతే మీకు జనవరి సెషన్లో మార్క్స్ కనుక తగ్గాయి అనుకుంటే ఈ ప్లాన్ ఒక్కసారి ఓపెన్ చేసి మీరు మళ్ళీ చూసుకుంటే మీకు క్లారిటీగా ఏ యూనిట్ ఆర్ ఏ సబ్జెక్ట్లో మీకు డ్రాబ్యాక్ ఉంది, మార్క్స్ తగ్గాయి, ఎక్కడ మీకు ఎర్రర్స్ వస్తున్నాయి, ఎక్కడ మీకు నెగిటివ్ అవుతుంది, అది కూడా మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. దానివల్ల మీరు ఈజీగా మళ్ళీ ఏప్రిల్ అటెంప్ట్ ప్రిపేర్ అవ్వడానికి మీకు ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చాయన్నా వరి అవ్వాల్సిన అవసరం లేకుండా ఒకసారి రివిజన్ చేసుకున్నా సరిపోతుంది. అలాంటి ప్లాన్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ థింగ్ మీరు ఇలా పేపర్లో అయినా ఆర్ ఎక్సెల్ షీట్ అయినా రెడీ చేసుకోండి. డే 1 నుంచి స్టార్ట్ చేస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ మీరు చేయాల్సింది మీరు కంప్లీట్గా ఇప్పుడు అందరు స్టూడెంట్స్ కాలేజీలోనే ఉంటారు, లేదు ఆఫ్లైన్లో ఆన్లైన్లో క్లాసెస్లోనే లర్నింగ్లోనే ఉంటారు. కాబట్టి మీరు పర్టిక్యులర్గా పీవైక్యూస్ కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు మీరు ప్రతి వీక్ కంపల్సరీగా టెస్ట్ రాయాలి. మనకు ఎగ్జామ్ ఇంకా నియర్ బై డేస్లోనే ఉందన్నప్పుడు వీక్లీ టెస్ట్ కాకుండా 3 days 4 days గ్యాప్లో కూడా టెస్ట్ రాయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, డే 1 మీకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఇవ్వడం జరిగింది. కెమిస్ట్రీలో బేసిక్ కాన్సెప్ట్స్, సెట్స్, రిలేషన్, ఫంక్షన్స్. నేను ఈరోజు లేదు రేపటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. లేదు మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ మీరు ఏ చాప్టర్ అయితే చదువుతున్నారో ఆ చాప్టర్ ఇక్కడ నోట్ చేసుకోండి. అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 subjects అయినా లేదు 1 subject అయినా సరే మీరు చదివిన తర్వాత కంపల్సరీగా ఆ రోజు మీకు ఇంకా ఈ చాప్టర్లో కంప్లీట్ అవని టాపిక్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఇందులో మిస్టేక్స్ ఏం చేశారు, ఎర్రర్స్ ఏమొస్తున్నాయి అనేది కంపల్సరీగా నోట్ చేసుకోండి. అందరు స్టూడెంట్స్ 99% స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి 300 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. అందరికీ 300 మార్క్స్ అవసరం లేదు. కొందరికి కేటగిరీ వైజ్గా చూసుకున్నాం, లేదు కావాల్సిన కాలేజెస్ బ్రాంచ్ వైజ్గా చూసుకున్నాం. మీకు 200 మార్క్స్ వస్తే చాలనుకున్న స్టూడెంట్స్ ఉంటారు. 200 మార్క్స్ వస్తే సీట్ వచ్చే వాళ్ళు ఉంటారు. 150 వచ్చినా కావాల్సిన కాలేజీలో సీట్ వచ్చే స్టూడెంట్స్ కేటగిరీ వైజ్గా ఇండివిజువల్ ఉంటారు. అలాంటప్పుడు టోటల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ సిలబస్ చదివేసి అనవసరంగా రిస్క్లో పడే కంటే మన టార్గెట్ ఎంతో సెట్ చేసుకొని దానికి తగ్గట్టుగా అక్యురేట్గా ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అక్యురేట్గా అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ మోషన్ ఇన్ 1D చాప్టర్ ఉంది. ఈ చాప్టర్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఈ చాప్టర్లో మీకు అది ఎంత ఈజీ క్వశ్చన్ వచ్చినా ఎంత డిఫికల్టీ క్వశ్చన్ వచ్చినా కంపల్సరీగా ఎగ్జామ్ రోజు మీ ఎగ్జామ్ అనేది 10 షిఫ్ట్లలో ఏ రోజు పేపర్లో మీరు ఉన్నా కానీ ఆ 10 షిఫ్ట్లో మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా డే 1 అయినా డే లాస్ట్ అయినా ఏ క్వశ్చన్ వచ్చినా మీరు కంపల్సరీగా రాయాల్సిందే. అలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మీరు సపోజ్ మీ టార్గెట్ ఫిజిక్స్ 10 చాప్టర్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ 10 ఉన్నాయి, మ్యాథమెటిక్స్ 10 ఉన్నాయి, ఓవరాల్గా 30 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయ్యారు. మీ మార్క్స్ అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఈ 30 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తే వరస్టేషన్లో ఒక 3 చాప్టర్స్ వదిలేసిన మీరు 27 చాప్టర్స్ నుంచి కన్ఫామ్గా క్వశ్చన్కి ఆన్సర్స్ అటెంప్ట్ చేసేలాగే ఉండాలి. అది కూడా కరెక్ట్ ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అది అక్యురేట్ అవుతుంది. అక్యురేట్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్కి కన్ఫామ్గా ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది. సో మీ ప్రిపరేషన్ అలా ఉండాలి. ఇప్పుడు మోషన్ ఇన్ 1Dనే ప్రిపేర్ అయ్యారు, 10 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. మీకు ఈజియెస్ట్ షిఫ్ట్లోనే పేపర్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ రాస్తున్నప్పుడు మార్క్స్ వస్తున్నాయి. మోడరేట్ షిఫ్ట్లో డౌట్గా ఉంది, డిఫికల్టీ షిఫ్ట్ పేపర్ రాస్తున్నప్పుడు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయలేని అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇండైరెక్ట్గా మీరు చదివిన 10 చాప్టర్స్లో ఒక చాప్టర్ ఇదే చాప్టర్ నేను ఇంక్లూడ్ చేసుకుంటే ఈ చాప్టర్ నుంచి డిఫికల్టీ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు రాయట్లేదంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్గా మీకు ఒక చాప్టరు
చదవడం, దానికి టైం స్పెండ్ చేయడం అన్నీ వేస్ట్ అయినట్టే ఇండైరెక్ట్గా. ఇంకా మీకు దానివల్ల అసలు యూజే లేదు. సో ఒక చాప్టర్ కనుక చదివితే 100% అక్యురేట్గా ఆ చాప్టర్ నుంచి, అది ఈజీ క్వశ్చనా డిఫికల్టీ క్వశ్చనా ఏ క్వశ్చన్ అయినా, చాప్టర్లో ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అలా చదివితే పర్ఫెక్ట్ మీకు కన్ఫర్మ్గా మీ మార్క్స్ సీటు మీకే ఉంటుంది. సో ఇప్పుడు అందరూ ఇలా మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి యూనిట్స్ ఇక్కడ ఏవైతే చాప్టర్స్ మెన్షన్ చేశానో దాన్ని మీరు మెన్షన్ చేసుకోండి. వీక్లీ టెస్ట్ ప్లాన్ ఎలా వీక్లీ రాస్తారంటే వీక్లీ మెన్షన్ చేసుకోండి. లేదు 3 days 4 daysకి ఒకసారి రాస్తున్నామంటే ఇక్కడ మెన్షన్ చేయండి. లేదు డైలీ ఇక్కడ ప్రిపేర్ అయిన చాప్టర్ సంబంధించి టెస్ట్ రాస్తున్నామంటే టెస్ట్ రాశారా లేదా అనేది నోట్ చేసుకోండి. రాసిన తర్వాత ఎర్రర్స్ కానీ మీకు మిస్టేక్స్ కానీ ఏమొస్తున్నాయి దానికి సంబంధించి అనేది పర్టికులర్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నోట్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, దీన్ని మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇది మీరు నోట్ చేసుకున్నది దీంట్లోనే మళ్ళీ ఒకవేళ రెక్టిఫై చేస్తే ఇక్కడే నోట్ చేయకండి. మళ్ళీ దీనికి ఒక కాలం యాడ్ చేసి ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు, ఇది మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు అని నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు జనవరి అటెంప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ షీట్ ఓపెన్ చేయగానే ఓకే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నేను కంప్లీట్ చేశాను, ఫస్ట్ టైం టెస్ట్ రాసినప్పుడు నాకు ఎర్రర్స్ మిస్టేక్స్ ఐడెంటిఫై అయ్యి మళ్ళీ సెకండ్ టైం మీరు రివిజన్ చేస్తున్న టైంలో ఇవే మిస్టేక్స్ రిపీట్ అవుతాయి ఇక్కడ నోట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు టైం లేకపోయినా మీకు ఏప్రిల్ అటెంప్ట్లో వీటిని రెక్టిఫై చేయడానికి 100% టైం ఉంటుంది, ఈజీ అవుతుంది. సో అలా మీ ప్రిపరేషన్ ప్లాన్లో ప్రతి ఒక్కరూ ఈ 100 days సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. దీంతో పాటు ఇక్కడ మీరు టెస్ట్ రాస్తున్న టైంలో, లేదు స్లిప్ టెస్ట్ రాస్తున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, ప్రాక్టీస్కైనా సరే ఇప్పుడు మీరు ఒక 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు. 50 క్వశ్చన్స్కి మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, 40 కరెక్ట్ అవుతున్నాయా, 50 కరెక్ట్ అవుతున్నాయా, ఫస్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ కూడా మార్క్స్ అని నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా అక్యురెన్సీ ఎంత వస్తుంది అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు 50 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ యూనిట్ ప్రాక్టీస్ చేశారు, ఇదో రాశారు, ఓన్లీ 45 మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు. అందులో రైట్ అయినవి ఒక 30 ఉన్నాయనుకోండి, మీ అక్యురెన్సీ చాలా డిఫరెన్స్ ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలండి. అలాంటప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ యూనిట్కి నెక్స్ట్ డే వెళ్లకుండా ఇదే యూనిట్ కంప్లీట్ చేసి అక్యురెన్సీ 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 45 వచ్చేలాగా ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టేసి 50కి 50 అటెంప్ట్ చేసేలాగా చూసుకుంటే కన్ఫామ్గా మీ మార్క్స్ మీకే ఉంటాయి. ఇలా మీరు 100 days ప్లాన్ ఏదైతే ఉందో ఇది ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ ప్లాన్ వైజ్గా ఇందులో నేను ఇచ్చినట్టుగా ఇది మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ కావాలి, కంప్లీట్ గైడెన్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను, చూడండి. మీరు కంపల్సరీగా 100 days ప్లాన్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ అయినా సరే 100 daysలో కన్ఫర్మ్గా 99% మీరు క్రాక్ చేయగలుగుతారు. ఈజీ షిఫ్ట్ నుండి హార్డ్ షిఫ్ట్ వరకు ఎన్ని మార్క్స్ రావాలి 99% అనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి యూనిట్ ప్రతి చాప్టర్ నోట్ చేసుకోండి. రివిజన్ చేస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా, మార్క్ టెస్ట్ మెయిన్స్ రాస్తున్నారా, అడ్వాన్స్ రాస్తున్నారా, ఎర్రర్స్ వస్తున్నాయా, మిస్టేక్స్ వస్తున్నాయా, రెక్టిఫై చేయగలుగుతున్నారా, అక్యురెన్సీ ఎంత ఉంది, ఇవన్నీ మీకు దగ్గర ఉంటే మీకు 50% కాన్ఫిడెన్స్ ఇక్కడే వస్తుంది ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందే. మిగిలిన 50% కాన్ఫిడెన్స్ ఆ చాప్టర్ నుంచి మీరు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూడగానే ఓకే నేను కన్ఫర్మ్గా ఇది ప్రాక్టీస్ చేశాను, నాకు మార్క్స్ వస్తాయనే కాన్ఫిడెన్స్ ఉంటే మీ మార్క్స్ ఇంకా మీ దగ్గర ఉన్నట్టే, ఎవరికి వెళ్ళలేవు. కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్లో ఉన్నట్టుగా మనం స్ట్రగుల్ అవ్వకుండా మన ప్రిపరేషన్ మన స్ట్రాటజీ మనకుంటే కన్ఫర్మ్గా మనం స్కోర్ చేయగలుగుతాం. చాలామంది స్టూడెంట్స్ చేసే మైనర్ మిస్టేక్స్ వల్లే ఎంత చదివినా ర్యాంక్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి, కన్ఫామ్గా మీకు మార్క్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.